తన సినిమా విడుదలను అడ్డుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన రచ్చతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర వివాదం నడుస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఓ తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో నిర్మాత బన్నీవాసు స్పందించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పావలా అంటూ కొట్టుకోవడం కాదని హితవు పలికారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీవాసు ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని హితవు పలికారు అతను. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించాలి తప్ప ఇలాగా సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్ మూసుకుపోతాయని బన్నీవాసు ఆందోళన వ్యక్తం చేశాడు. నేరుగా అగ్ర హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ తదితరులకు బన్నీవాసు తన ట్వీట్ తో వార్నింగ్ ఇచ్చాడు. సినీ పరిశ్రమ భవిష్యత్తుపై ఆలోచనలు చేయాలని సూచించాడు. ఇలా అయితే సినీ పరిశ్రమ బతకడం కష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర హీరోలు తమ సినిమాలను ఇష్టారీతిని విడుదల చేసుకోవడం, అనంతరం సైలెంట్ గా ఉండడం వంటి వాటితో పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవుతాయని బన్నీవాసు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.